వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి అక్టోబరు 7, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, రష్యా అణు పరీక్ష ఒప్పందం వివరాలు తెలపండి. సందర్భం: రష్యా చట్టసభ సభ్యులు ప్రపంచ అణు పరీక్షల నిషేధం యొక్క ఆమోదాన్ని రద్దు చేయడాన్ని పరిశీలిస్తారని పార్లమెంట్ స్పీకర్ చెప్పారు. అణు పరీక్ష నిషేధ ఒప్పందం: రష్యా చట్టసభ సభ్యులు ప్రపంచ అణు పరీక్ష నిషేధం యొక్క ఆమోదాన్ని రద్దు చేయడాన్ని పరిశీలిస్తారు. ఉక్రెయిన్కు సైనిక మద్దతును కొనసాగించకుండా పశ్చిమ దేశాలను నిరుత్సాహపరిచేందుకు రష్యా అణు పరీక్షలను పునఃప్రారంభించవచ్చు. అణు పరీక్ష నిషేధ ఒప్పందం గురించి ఆగస్టు 1963లో మాస్కోలో సంతకం చేయబడింది. ప్రారంభ పార్టీలు వీటో అధికారం కలిగి ఉన్నాయి: యుఎస్ఏ, యూకే, యుఎస్ఆర్. తరువాత మరో 100 దేశాలు చేరాయి. అధికారికంగా వాతావరణంలో, బాహ్య అంతరిక్షంలో మరియు నీటి అడుగున అణు ఆయుధాల పరీక్షలను నిషేధించే ఒప్పందం అని పిలుస్తారు. భూగర్భ పరీక్షను నిషేధించలేదు. ట్రిగ్గర్: క్యూబా క్షిపణి సంక్షోభం 1977 సమగ్ర అణు పరీక్ష నిషేధ ఒప్పందంపై చర్చలు ప్రారంభమయ్యాయి. డ్రాఫ్ట్ సిటిబిటి 1996లో అంగాలో ఆమోదించబడింది. ఇది అమల్లోకి రావడానికి అణు రియాక్టర్లను కలిగి ఉన్న అన్ని అణు శక్తులు మరియు నిరాయుధీకరణపై కాన్ఫరెన్స్లోని 44 మంది సభ్యులు సంతకం చేయాలి. 2007 నాటికి ఈ దేశాలన్నీ కానీ 3 భారతదేశం, పాకిస్తాన్ మరియు ఉత్తర కొరియా సంతకం చేశాయి. అయితే సంతకం చేసిన వాటిలో 10 యునైటెడ్ స్టేట్స్ మరియు చైనాతో సహా ఆమోదించబడలేదు. క్వశ్చన్ నెంబర్ 2, G-20 దేశాల 3వ పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు ఈ నెల 12 నుంచి 14 వరకు ఢిల్లీలో జరగనుంది గురించి తెలపండి. ఢిల్లీ: G-20 దేశాల 3వ పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు ఈ నెల 12 నుంచి 14 వరకు ఢిల్లీలో జరగనుంది. దీనికి ద్వారకాలో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ యశోభూమి వేదిక కానుంది. ఈ విషయాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇందులో జర్మనీ, అర్జెంటీనా మినహా మిగిలిన G-20 సభ్యదేశాలు, 9 ఆహ్వానిత దేశాల సభాపతులు, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్, కామన్వెల్త్, పార్లమెంటరీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. మొత్తం 50 మంది పార్లమెంటు సభ్యులు, 26 మంది స్పీకర్లు, 10 మంది డిప్యూటీ స్పీకర్లు, 14 మంది సెక్రటరీ జనరళ్లు, 1 కమిటీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చైర్మన్, 1 ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ప్రెసిడెంట్ తమ రాకను ఖరారు చేసినట్లు స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. తొలిసారి ఆఫ్రికన్ పార్లమెంట్ ప్రెసిడెంట్ ఇందులో పాల్గొంటున్నట్లు చెప్పారు. గతంలో ఏ సదస్సుకు హాజరు కానంతమంది ప్రతినిధులు దీనికి హాజరు కాబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారం చూపే దిశగా ఇందులో చర్చలు నిర్వహించనున్నట్లు స్పీకర్ చెప్పారు. అలాగే వివిధ పార్లమెంటుల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలపై చర్చించి వాటిని అందరూ అనుసరించే విధానం గురించి సమాలోచనలు జరపనున్నట్లు వెల్లడించారు. తొలిరోజు పర్యావరణంపై జీవన విధాన ప్రభావం అన్న అంశంపై చర్చించనున్నట్లు తెలిపారు. 13వ తేదీన విదేశీ అతిథులు పార్లమెంటు ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి కొత్త పార్లమెంటు భవనాన్ని సందర్శిస్తారని చెప్పారు. అక్కడే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, విందు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 13వ తేదీ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి ప్రసంగిస్తారన్నారు. ఈ 3 రోజుల కార్యక్రమంలో 4 అంశాలపై సదస్సులు జరుగుతాయని వివరించారు. అందులో 1, 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన. 2, పబ్లిక్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులు. 3, మహిళాధారిత అభివృద్ధి. 4, సుస్థిర ఇంధనం దిశగా రూపాంతరం అన్న ఇతివృత్తాలున్నట్లు చెప్పారు. క్వశ్చన్ నెంబర్ 3, నోబెల్ శాంతి బహుమతి 2023కు ఎవరు ఎంపికైరు?
ఆన్సర్ ఇరాన్కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నార్గిస్ మొహమ్మదీ. ఇరాన్ విప్లవానికి 7 సంవత్సరాల ముందు 1972లో జంజన్లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు మొహమ్మదీ. ఫిజిక్స్లో డిగ్రీ చేశారు. చదువుకునే రోజుల్లోనే విద్యార్థి వార్తాపత్రికల్లో మహిళల హక్కులపై కథనాలెన్నో రాశారు. 1990 నుంచే ఉద్యమకారిణిగా మొహమ్మదీ అలుపెరగని పోరాటాలెన్నో చేశారు. తర్వాత 2003లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిరిన్ ఇబాదీ స్థాపించిన డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్ DHRCలో చేరారు. ఉపాధ్యక్షురాలిగానూ పనిచేశారు. హక్కుల కోసం ఆమె చేస్తున్న పోరాటంలో ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే 13 సార్లు అరెస్టయ్యారు కూడా. 5 సార్లు జైలు శిక్షలను అనుభవించారు. 1998లో ఇరాన్ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు మహిళగాను తొలిసారి కొరడా దెబ్బ అరెస్టయ్యి ఏడాది జైలు శిక్షను అనుభవించారు. తర్వాత జాతి విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో మరోసారి ఆమెను అరెస్టు చేశారు. 154 కొరడా దెబ్బలు తిన్నా 31 ఏళ్ల జైలు శిక్ష విధించినా ఆమె బెదరలేదు. అయితే ఆమె ఆరోగ్యం క్షీణించి కండరాల నియంత్రణను కోల్పోవడంతో వైద్యం కోసం 2 ఏళ్ల తర్వాత బెయిల్పై బయటికొచ్చారు. ఆపై కాస్త ఆరోగ్యం కుదుటపడ్డాక ఇరాన్లో విచ్చలవిడిగా అమలు చేస్తున్న మరణశిక్షలకు వ్యతిరేకంగా 2015లో మరోసారి అరెస్టయ్యారు. తర్వాత కోర్టులో పోరాటం చేయడంతో శిక్ష తగ్గింది. బయటకు వచ్చినామె గతేడాది మాసా మరణం, హిజాబ్కి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో మరోసారి కటకటాల వెనక్కి వెళ్లారు. అప్పటినుంచి టెహ్రాన్లోని ఎవిన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరాన్లో మహిళల అణచివేతకులకు వ్యతిరేకంగా మానవ హక్కుల కోసం కొన్నేళ్లుగా ఆమె చేస్తున్న పోరాటానికి గాను ఈ అవార్డును అందుకున్నారు. నార్గిస్ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న 19వ మహిళగాను గుర్తింపు పొందారు. ఈ పురస్కారం కింద 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్ల నగదుని అందుకోనున్నారు. క్వశ్చన్ నెంబర్ 4 దేశంలో వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర హోంసహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా తన అధ్యక్షతన న్యూఢిల్లీలో సమీక్షా వివరాలు తెలపండి. దేశంలో వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర హోంసహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా తన అధ్యక్షతన అక్టోబరు 6న ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, సంబంధిత ఇతర అధికారులతో న్యూఢిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రులు, జాతీయ భద్రత సలహాదారు, హోంశాఖ కార్యదర్శి, కేంద్ర సాయుధ పోలీసు దళాల సిపిఎఫ్ డైరెక్టర్ జనరళ్లు, కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు సహా ఇతరత్రా శాఖల సీనియర్ అధికారులంతా ఇందులో పాల్గొన్నారు. దేశంలో 2019 నుంచి లోటు ప్రాంతాల సంఖ్య తగ్గుతున్నదని, కేంద్ర ప్రభుత్వం 195 కొత్త కేంద్ర సాయుధ పోలీసు బలగాల శిబిరాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. వీటితో పాటు మరో 44 కొత్త శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ అమిత్ షా వెల్లడించారు. వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర సాయుధ పోలీసు బలగాల మోహరింపు, అభివృద్ధి హేతుబద్ధీకరణ, లోటు ప్రాంతాల్లో సాయుధ శిబిరాల ఏర్పాటు వెల్లడించారు. వామపక్ష తీవ్రవాదం బెడద మళ్లీ తలెత్తకుండా దాన్నుంచి విముక్తమైన ప్రాంతాలపై తప్పనిసరిగా నిరంతర నిఘా వేయాలని కేంద్ర హోంసహకార శాఖ మంత్రి సూచించారు. అలాగే వామపక్ష తీవ్రవాద సమస్య తొలగిపోయిన ప్రాంతాల నుంచి వెళ్లిపోయిన తీవ్రవాదులు ఇతర రాష్ట్రాల్లో ఆశ్రయం పొందకుండా గట్టి పర్యవేక్షణ అవసరమని ఆయన స్పష్టం చేశారు. వామపక్ష తీవ్రవాద సంబంధిత 2005-2014తో పోలిస్తే 2014 నుంచి 2023 వరకు మధ్య హింసాత్మక సంఘటనలు 52%, వామపక్ష తీవ్రవాద సంబంధ మరణాలు 69% తగ్గాయని తెలిపారు. అదేవిధంగా భద్రతా సిబ్బంది 72% సహా పౌర మరణాల్లోనూ వరుసగా 68% వంతున తగ్గుదల. హింసాత్మక ఘటనలు నమోదైన జిల్లాలు 96,
2010 నుంచి 45, 2022 53%, హింసాత్మక ఘటనలు నమోదైన పోలీస్ స్టేషన్లు 465, 2010 నుంచి 176, 2022 62% నమోదైందని వివరించారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన వామపక్ష తీవ్రవాద ప్రభావిత LWE రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ గత 4 దశాబ్దాలుగా వామపక్ష తీవ్రవాద సమస్యపై పోరాడుతోంది. రాష్ట్రంలోని LWE ప్రాంతాల్లో జాతీయ విధానం, కార్యాచరణ ప్రణాళిక ప్రకారం తీసుకున్న చర్యలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, స్థానికుల హక్కుల పరిరక్షణ వంటి బహుముఖ విధానంతో సానుకూల ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద హింసాత్మక ఘటనలు గణనీయంగా తగ్గాయి. రాష్ట్రంలో 5 జిల్లాల్లో విస్తరించిన మావోయిస్టు కార్యకలాపాలు ఇప్పుడు కేవలం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయి. మావోయిస్టు తీవ్రవాదుల సంఖ్య 2019 నుంచి 2023 నాటికి 150 నుంచి 50కి తగ్గింది. రాష్ట్రంతో పాటు సరిహద్దుల్లో ఉన్న ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ అధికారులతో సంయుక్త టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి సమష్టి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆపరేషన్ పరివర్తనలో భాగంగా 2020 నుంచి 21 వరకు నుంచి పోలీసులు రాష్ట్రంలో 9,371 ఎకరాల్లో గంజాయి సాగు ధ్వంసం చేశారు. 224 కేసులు పెట్టి 141 మందిని అరెస్టు చేశారు. దాదాపు 3.24 లక్షల కిలోల గంజాయిని తగలబెట్టారు. క్వశ్చన్ నెంబర్ 5 మహాత్మాగాంధీ జీవిత చరిత్రను తెలియజేయడంతో పాటు ఆయన అనుసరించిన అహింసా సిద్ధాంతానికి ప్రచారం కల్పించేలా అమెరికాలోని రాష్ట్రం ఏ నగరంలో గాంధీ మ్యూజియం అందుబాటులోకి వచ్చింది? ఆన్సర్: హ్యూస్టన్ నగరం. ఉత్తర అమెరికా ఖండంలో విడిగా గాంధీ మ్యూజియం ఏర్పాటు కావడం ఇదే తొలిసారి. దాని విస్తీర్ణం 13,000 చదరపు అడుగులు. ఎటర్నల్ గాంధీ మ్యూజియంగా పిలుస్తున్న ఈ మ్యూజియంలోకి వాస్తవానికి ఏడాది ఆగస్టు 15 నుంచే సందర్శకులను అనుమతిస్తున్నారు. అధికారికంగా దాని ప్రారంభోత్సవాన్ని మాత్రం ఈ నెల 2న నిర్వహించారు. అర్ధ చంద్రాకృతిలోని ఈ మ్యూజియం బాహ్య గోడలపై మహాత్మా గాంధీతో పాటు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నెల్సన్ మండేలా, బెట్టీ విలియమ్స్ తదితరుల చిత్రాలను పొందుపరిచారు. క్వశ్చన్ నెంబర్ 6 అహ్మదాబాద్ హైస్పీడ్ కారిడార్లో తొలి సొరంగం తవ్వకం పూర్తి. దాని పొడవు ఎంత? ఆన్సర్: 350 మీటర్ల. దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్లో భాగంగా గుజరాత్లోని జరోలీ గ్రామంలో 350 మీటర్ల పొడవైన పర్వత సొరంగం తవ్వకం పనులను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. 508 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో ద నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ మరో 6 సొరంగాలను తవ్వేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పూర్తిస్థాయిలో ఈ మార్గం అందుబాటులోకి వస్తే 350 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైలు పరుగులు తీయనుంది. ఇక ఇదే మార్గంలో ఉన్న సూరత్లో జాతీయ రహదారి 53పై తొలి ఉక్కు వంతెన నిర్మాణాన్ని సైతం పూర్తి చేశారు. క్వశ్చన్ నెంబర్ 7 ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష గురించి వివరాలు తెలపండి. వరుసగా 4వ ద్వైమాసిక సమీక్షలోనూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కీలక రేట్లలో మార్పులు చేయలేదు. స్థూల ఆర్థిక స్థిరత్వానికి, స్థిర వృద్ధికి ద్రవ్యోల్బణం ఇంకా ప్రధాన సవాలుగానే ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. బుధవారం నుంచి జరిగిన పరపతి విధాన కమిటీ ఎంపీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను శుక్రవారం దాస్ వెల్లడించారు. కమిటీలోని మొత్తం 6 సభ్యులు ఏకగ్రీవంగా రెపో రేటు, ఆర్బీఐ నుంచి తీసుకునే నిధులకు బ్యాంకులు చెల్లించే రేటును 6.50% వద్దే ఉంచా నిర్ణయించారు. ఇంతకు ముందు రెపో రేటును 250 బేసిస్ పాయింట్ల మేర ఆర్బీఐ పెంచగా దానిని రుణ, డిపాజిట్ రేట్లకు బ్యాంకులు ఇంకా పూర్తిగా బదిలీ చేయనందున సర్దుబాటు ఉపసంహరణ ధోరణిని కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ అప్పులపై ఆందోళన లేదు. ప్రపంచానికి భారత్ సరికొత్త వృద్ధి చోదకంగా మారనుందని దాస్ అభిప్రాయపడ్డారు. కఠిన ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక, రాజకీయ సంఘర్షణల ప్రభావంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగా మనం పాలవుతోంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ మాత్రం బలమైన గిరాకీ నేపథ్యంలో బలంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ అప్పులను ప్రధాన సమస్యగా ఆర్బీఐ చూడడం లేదని, వాటిపై ఎటువంటి ఆందోళన లేదన్నారు. ద్రవ్యలోటు లక్ష్యాలకు కట్టుబడి ఉంటామని కేంద్రం హామీనిచ్చిందని గుర్తు చేశారు. ప్రజల పొదుపు తగ్గడానికి కారణం అదే. 2022-23లో కుటుంబాల పొదుపు రేటు 5 దశాబ్దాల కనిష్టానికి, జీడీపీలో 5.1% చేరడానికి కారణం కరోనా ఆంక్షల ఎత్తివేత అనంతరం పెరిగిన వ్యయాలేనని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ పాత్రా అభిప్రాయపడ్డారు. కరోనా సమయంలో ఆరోగ్యానికి మినహా ఇతర వ్యయాల విషయంలో ప్రజలు వెనకడుగు వేయడంతో పొదుపు రేటు 7.5% చేరిందన్నారు. ద్రవ్యోల్బణం 5.4%, వృద్ధి 6.5% వద్దే. ఈ సెప్టెంబరు త్రైమాసికంలో ద్రవ్యోల్బణం పెరిగినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ అంచనాల్లో మార్పు లేకుండా 5.4%గానే ఆర్బీఐ కొనసాగించింది. టమాటాలతో పాటు కూరగాయల ధరలు దిగిరావడంతో స్వల్పకాలంలో ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాలున్నాయి. వంట గ్యాస్ ధరలను కేంద్రం తగ్గించిందని ఆయన గుర్తు చేశారు. అయితే భవిష్యత్లో ద్రవ్యోల్బణ గణాంకాలు మాత్రం పలు అంశాలపై ఆధారపడి ఉంటాయని దాస్ అన్నారు. ఆర్బీఐ ద్రవ్యోల్బణ లక్ష్యం 4% అని, 2 లేదా 6% కాదని స్పష్టం చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న అదనపు నిధులను వెనక్కి తీసుకోవడం కోసం బాండ్లను విక్రయించి ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి ఆర్బీఐ ప్రయత్నించే అవకాశం ఉందని దాస్ అన్నారు. 2023-24కు జీడీపీ అంచనాలను 6.5% వద్ద ఆర్బీఐ కొనసాగించింది. బంగారంపై రుణ పరిమితి ₹4 లక్షలకు, వడ్డీ, అసలు కలిపి ఒకేసారి రుణ వ్యవధి ముగిసే సమయంలో కట్టేందుకు వీలు కల్పించే బుల్లెట్ రీపేమెంట్ పథకం కింద ఇచ్చే పసిడి రుణ పరిమితులను ఆర్బీఐ రెట్టింపు చేసింది. పట్టణ సహకార బ్యాంకు యూసీబీలో ఈ పథకం కింద ఇప్పటిదాకా ₹2 లక్షల వరకు రుణ పరిమితి ఉండగా ఇప్పుడు ₹4 లక్షలకు పెంచినట్లు గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. 2023 మార్చి 21 నాటికి ప్రాధాన్యత రంగ రుణాల PSL కింద మొత్తం లక్ష్యాలు, ఉపలక్ష్యాలను చేరిన యూసీబీలకు ఇది వర్తిస్తుందన్నారు. గడువు తీరిన ₹2,000 నోట్లు ఇవ్వొచ్చు. ఇప్పటిదాకా 3.43 లక్షల కోట్ల రూపాయలు విలువైన ₹2,000 నోట్లు వెనక్కి వచ్చాయని దాస్ తెలిపారు. ఇంకా 12,000 కోట్ల రూపాయలు విలువైన నోట్లు బయటే ఉన్నాయని, అక్టోబరు 8 తర్వాత కూడా ఆర్బీఐకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాల్లో ప్రజలు వాటిని ఇచ్చి డిపాజిట్ చేయొచ్చు లేదా ఇతర నోట్లను పొందొచ్చని సూచించారు. ఇందులో అంతర్గత అంబుడ్స్మన్ మార్గదర్శకాలను హేతుబద్ధీకరించడం ద్వారా వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారాల వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆర్బీఐ భావిస్తోంది. ఇందుకోసం త్వరలో ముసాయిదాను విడుదల చేయనుంది. మధ్య ప్రాథమిక లేయర్లలో ఉన్న బ్యాంకింగేతర రుణ సంస్థలు సైతం అప్పర్ లేయర్ సంస్థల తరహాలోనే క్రెడిట్ రిస్క్ మిటిగేషన్ ఇన్స్ట్రుమెంట్స్ను వినియోగించడానికి ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, సూక్ష్మ రుణాల వంటి వాటిల్లో భారీ వృద్ధి కనిపిస్తోంది. ఇవి ఒత్తిడికి గురవుతాయేమోనని సునిశితంగా గమనిస్తున్నాం. ఇందుకు సంబంధించిన సంకేతాలను గమనించేందుకు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు తమ అంతర్గత నిఘా వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలి. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ ఏదైనా సంక్షోభం వచ్చే అవకాశాన్ని ముందే గ్రహించాలి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. క్వశ్చన్ నెంబర్ 8 ఆంధ్రప్రదేశ్లో ఏ కట్టడం ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా ఎంపిక చేశారు?
ఆన్సర్ ప్రకాశం బ్యారేజ్ కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్న ప్రకాశం బ్యారేజ్కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా ప్రకాశం బ్యారేజ్ను ఇంటర్నేషనల్ కమిషన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ICID) ఎంపిక చేసింది. నవంబర్ 2 నుంచి 8 వరకు విశాఖలో జరిగే ICID 25వ కాంగ్రెస్లో ప్రకాశం బ్యారేజ్కి ఇచ్చే అవార్డును రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు అందుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ కుమార్కు ICID డైరెక్టర్ అవంతివర్మ తాజాగా లేఖ రాశారు. ప్రకాశం బ్యారేజ్ కలిపి రాష్ట్రంలో ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ICID గుర్తించిన ప్రాజెక్టుల సంఖ్య 5కు చేరుకుంది. ఇప్పటికే కేసీ, కర్నూలు కడప కెనాల్, కంభం చెరువు, పోరు మామిళ్ల చెరువులను 2020లో, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ను 2022లో ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ICID ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా జలవనరుల సంరక్షణ, తక్కువ నీటితో అధిక ఆయకట్టుకు నీళ్లందించే విధానాలపై అధ్యయనం చేసి వాటి ఫలాలను దేశాలకు అందించడమే లక్ష్యంగా 1950 జూన్ 24న ICID ఏర్పాటైంది. పురాతన కాలంలో నిర్మించి ఇప్పటికీ ఆయకట్టుకు నీళ్లందిస్తున్న సాగునీటి కట్టడాలను ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేస్తోంది. క్వశ్చన్ నెంబర్ 9 కృష్ణా నదీ జలాలను 2 తెలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు కొత్త విధి విధానాలు ప్రతిపాదించింది. వివరాలు తెలపండి. కృష్ణా నదీ జలాలను 2 తెలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు కొత్త విధి విధానాలు ప్రతిపాదించింది. ఈ నెల 4న కేంద్ర మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి శుక్రవారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంతర్రాష్ట్ర నదీజలాల వివాద పరిష్కార చట్టంలోని సెక్షన్ 3, 5, 1, 12లను అనుసరించి ట్రైబ్యునల్కు 2 విధి విధానాలను ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు కేంద్ర జల శక్తి శాఖ ఈ నోటిఫికేషన్లో పేర్కొంది. కృష్ణా జల వివాద పరిష్కార ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 TMCలు దానికి అతీతంగా కేటాయించిన అదనపు జలాలు పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణాకు తరలించడానికి వీలుగా గోదావరి నల్ సమైక్య రాష్ట్రానికి చేసిన కేటాయింపుల్లోని వాటాను 2 రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేలా కేంద్ర ప్రభుత్వం ఈ ట్రైబ్యునలు విధి విధానాలు ప్రతిపాదించింది. ఇవి విధి విధానాలు: 1. ఇప్పటికే ఉన్న విధి విధానాల్లోని క్లాజ్ A, B లోని ప్రాజెక్టుల వారీగా, అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులు, ప్రస్తుతం కొనసాగుతున్నవి, ప్రతిపాదిత కాంటెంప్లేటెడ్ ప్రాజెక్టులకు. 2. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన ఉమ్మడి కేటాయింపులను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పంపిణీ కేటాయింపు చేయాలి. ఇందులో కృష్ణా జల వివాద ట్రైబ్యునల్ 1 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 TMCలతో పాటు దానికి మించి ఏదైనా అదనపు కేటాయింపులు జరిపి ఉంటే వాటిని పంపిణీ కేటాయింపు చేయాలి. పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణాకు తరలించడానికి వీలుగా గత ఆంధ్రప్రదేశ్కు గోదావరి జల వివాద ట్రైబ్యునల్ కేటాయించిన నీటిలో వాటా, ఒకవేళ పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలించాలని ప్రతిపాదిస్తే వాటిని కూడా పంపిణీ చేయాలని ఇందులో నిర్దేశించారు. ఏప్రిల్ 2004 ఏర్పాటైన కృష్ణా ట్రైబ్యునల్ 2010 డిసెంబరు 30, 2011 మార్చి 29, 2013 నవంబరు 20 తేదీల్లో 3 నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. నదీ జలాల వివాద పరిష్కార చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం తుది నివేదిక సమర్పించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ట్రైబ్యునల్ను మూసేయాలి. అయితే 2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 89 ట్రైబ్యునల్ కాలపరిమితి పొడిగింపునకు అవకాశం కల్పించింది. ఆ సెక్షన్లోని క్లాజ్ A, B లో పేర్కొన్న విధి విధానాలను అనుసరించి ట్రైబ్యునల్ కాలపరిమితి పొడిగించడానికి వీలు కల్పించారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర నదీజలాల వివాద పరిష్కార చట్టంలోని సెక్షన్ 3ను అనుసరించి కేంద్ర ప్రభుత్వం ట్రైబ్యునల్ కాలపరిమి తిని 2024 మార్చి 31 వరకు పొడిగించింది. విభజన చట్టంలోని సెక్షన్ 89 క్లాజ్ 1(b) కింద ప్రతిపాదించిన అంశాల పరిష్కారం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ చట్టంలోని సెక్షన్ 3ను అనుసరించి కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య పంపిణీ చేసే బాధ్యతలను ట్రైబ్యునల్కు అప్పగిస్తూ విధివిధానాలు ప్రతిపాదించాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి సంతృప్తికరంగా ఉండటంతో దాన్ని సెక్షన్ 12 కింద ట్రైబ్యునల్కు పంపుతూ కొత్త విధివిధానాలను ప్రతిపాదిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇందులో పేర్కొంది. 2013 నుంచి కేంద్ర ప్రభుత్వం ఏటా ట్రైబ్యునల్ గడువును పొడిగిస్తూ వస్తోంది. తాజా గడువు 2024 మార్చి 31 వరకు ఉంది. అప్పటిలోపు ఈ వాటాల పంపిణీని పూర్తి చేస్తుందా లేదా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 10 19వ ఆసియా క్రీడలకు 13వ రోజు ఎన్ని పతకాలతో అదరగొట్టారు? ఆన్స్ 9 పతకాలు. ఆసియా క్రీడల్లో భారత్ కొత్త చరిత్ర. ఈసారి 100 దాటాలి. ఇదే నినాదంతో క్రీడల్లో అడుగుపెట్టిన భారత్ అనుకున్నది సాధిస్తోంది. ఇప్పటికే 95 పతకాలు రాగా ఆర్చరీ, క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్లో కలిపి మరో 7 పతకాలు ఖాయమయ్యాయి. తొలిసారి ఆసియా క్రీడల పతకాల్లో భారత శతకానికి రంగం సిద్ధమైంది. శుక్రవారము భారత అథ్లెట్లు జోరు కొనసాగించారు. పురుషుల హాకీ జట్టు ఛాంపియన్ ఆటతీరుతో 9 ఏళ్ల తర్వాత పసిడి పట్టేసింది. పారిస్ ఒలింపిక్స్ బెత్తు కొట్టేసింది. ఆర్చరీ, రెజ్లింగ్లో పతక వేట కొనసాగుతోంది. మొత్తం మీద పోటీల 13వ రోజు భారత్ ఖాతాలో మరో 9 పతకాలు చేరాయి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @NareshAcademy 5509. Thank you one and all.